రైట్ ఇక మరి కాసేపట్లో కౌంటింగ్ మొదలు కాబోతోంది. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. అలాగే అస్సాంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రసాద్. ప్రస్తుతం అస్సాంలో 40 కేంద్రాల వద్ద కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 40 కేంద్రాలు అంటే 35 జిల్లాల్లో 40 కేంద్రాల్లో ఈ ఓట్ల లెక్కింపు యొక్క ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి అంచెలంచెలుగా భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉన్నాయో అక్కడ పూర్తి స్థాయిలో స్ట్రాంగ్ రూమ్స్ కి పరిధిలో దాదాపు అన్ని అస్సాం రాష్ట్ర సాయుధ పోలీసులతో సహా కేంద్ర సాయుధ బలగాలను కూడా అక్కడ మోహరింపు చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కాపలా కాసి ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కాపలా ఉంచడం జరిగింది. అయితే 8 గంటలకు ముందుగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్స్ లెక్కింపు ప్రారంభమైతే ఆ తర్వాత ఖచ్చితంగా 8:30 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లో నిక్షిప్తమైనటువంటి ప్రజాభిప్రాయం ఒక్కటొక్కటిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో అస్సాంలో 2016లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటైంది బీజేపీ నేతృత్వంలో. ఆ తర్వాత అప్పుడు సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రెండోసారి బీజేపీ నేతృత్వంలో హిమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈసారి ఈ ఎన్నికల్లో గనక గెలిచినట్లయితే అస్సాంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. విశ్వంత్ శర్మ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రధానంగా అస్సాంలో తమ యొక్క పట్టును మరింత బిగించేందుకు గాను బీజేపీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అదేవిధంగా మహిళలకు ముఖ్యంగా అరుణోదయ అనే పథకం కింద ప్రతి నెల కూడా 9,000 రూపాయలు వాళ్ళ బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ అయ్యే విధంగా ఒక పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ పథకం పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. దీనికి సంబంధించి అస్సాంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఈసారి ఓటింగ్లో పాల్గొన్నారు. కాబట్టి తమకున్నటువంటి ధైర్యం ధీమా చేపట్టే అదే అభివృద్ధి పథకాలు, దాంతోపాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ద్వారా అరుణోదయ పథకం వల్ల బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి లాభపడుతుంది రాజకీయంగా. అదేవిధంగా ప్రజలంతా కూడా తమకే ఓటు వేసి గెలిపిస్తారని ఒక ధీమాని వ్యక్తం చేస్తుంది అస్సాంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం. ప్రధానంగా అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గతంలో 75 స్థానాలు గెలిచి పెద్ద ఎత్తున ఒక బలమైనటువంటి రాజకీయమైనటువంటి శక్తిగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 60 స్థానాల్లో బీజేపీ సొంతంగా గెలుచుకోవడం జరిగింది. అయితే 126 అసెంబ్లీ స్థానాలకు గాను 60 స్థానాలు బీజేపీ గెలుచుకోగా ఎన్డీఏ కూటమి 75 స్థానాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 29 అంటే 50% కంటే తక్కువగానే 29 స్థానాలకే పరిమితమైంది. ఈసారి మాత్రం గొగోయ్ నేతృత్వంలో 6 పార్టీల కూటమి ఏర్పడి ఆ మేరకు ఎన్డీఏకు గట్టి పోటీనిచ్చింది. అదేవిధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి నాయకులను ఓడించేందుకు గాను పెద్ద ఎత్తున వ్యూహాన్ని కూడా రచించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ పట్ల ఏ రకంగా ప్రజలు స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే ఒకటొకటిగా ప్రజాభిప్రాయం బయటకు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ప్రధానంగా గొగోయ్ నేతృత్వం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 3 సార్లు ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా లోక్సభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్గా ఉన్నారు. అంతకుముందు గౌరవ్ గొగోయ్ తండ్రి తరుణ్ గొగోయ్ దాదాపు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అస్సాంలో తన బాధ్యతలు నిర్వర్తించారు. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడుగా గౌరవ్ గొగోయ్ ఎన్నికల బరిలోకి నిలిచారు. ఇకపోతే విశ్వంత్ శర్మ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఆ తర్వాత 2 సార్లు బీజేపీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. విశ్వంత్ శర్మ నేతృత్వంలోనే ఈసారి ఎన్డీఏ కూటమి పూర్తి స్థాయిలో ఎన్నికలకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టినట్టు అనేకటువంటి అభివృద్ధి పథకాలు, అదేవిధంగా రహదారుల నిర్మాణాలు, అదేవిధంగా అరుణోదయ పథకం అలాంటి అంశాలు సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని తాము ఖచ్చితంగా మరోసారి ప్రజలు తమకే పట్టం కడతారన్న ఒక ధీమాతో ఉన్నారు. మొత్తానికి అస్సాంలో ఖచ్చితంగా ఈసారి గనక బీజేపీ నేతృత్వం ఎన్డీఏ గనక గెలిచినట్టయితే హ్యాట్రిక్ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమవుతుంది. మరి కొద్దిసేపట్లోనే అస్సాం ప్రజల యొక్క తీర్పు ఏంటో ఒకటొకటిగా బయటకు రాబోతుంది. ఆ మేరకు అస్సాంలో మాత్రం బీజేపీ నేతలు గట్టి ధీమాతో ఉన్నారు. తామే ఈసారి మరొకసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. ప్రజలు తమకే అధికారాన్ని అప్పచెప్తారన్న ఒక ధీమాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.